సాక్షిలో బ్యానర్ వార్తగా బాబు ఇదేం బ్యాగు విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కారు ఘోరంగా ఫెయిల్ అంట. కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం, పూర్తిగా డ్యామేజ్, కుట్టించుకోలేక విద్యార్థుల తిప్పలో. హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థులు బూట్లు ఇచ్చారంట. ఒక్కోటి 2270 విలువతో 35.60 లక్షల కిట్లు కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయమైందంట. జగనన్న విద్యా కానుక పథకానికే విద్యార్థి మిత్రగా పేరు మార్పు అందరికీ తెలిసిన విషయమే. కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థులకు కోత విధించిందంట ఈ కిట్లు ఇవ్వడంలో. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసి రకం, నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసినా బ్యాగులు అందనివారు ఉన్నారంట. అంటే వ్యయం తగ్గించారులే కానీ వ్యయంతో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోయిందని అర్థం అనమాట. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన జగనన్న విద్యా కానుక బ్యాగులు సహా కిట్లోని ప్రతి వస్తువుకు పరిశీలించిన వైఎస్ జగన్ ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందంటూ వార్తనిచ్చారు. బ్యాగును మూటలా మోయాల్సిందేనంట. ఇలాగా ఇది మొత్తం బంధువులు మొత్తం తెగిపోవడంతో ఏంటంటే ఇలా మూటలాగా మోయాల్సిందే. బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ కొద్ది రోజులకే చినిగిపోయింది. జిప్పు మొత్తం పాడైంది. భుజాలకు తగిలించుకునే బందులు ఊడిపోయాయంట. బ్యాగ్ను ధాన్యం బస్తాను మోసినట్లుగా భుజంపై పెట్టుకొని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఇది